ఓం నమ శివాయ. అండి అందరికీ నమస్కారం. నా పేరు శివకుమార్ కాగిత. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. వివాహానికి సంబంధించిన విషయాల్లో తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా జాతకాలు చూసేటప్పుడు ఈ జాతకం సరిపడుతుందా లేదా అని అడుగుతున్నారు. సరిపడుతుంది అని చెప్పడానికి చాలా చిన్న పాయింట్స్ ఉన్నాయి. అదేమి అని అంటే 36 గుణాలకి గాను 18 గుణాలు వస్తే చాలు, వైరం కలిగే జంతువులు కాకూడదు, ఇవి చూసుకుని కామన్గా వివాహం చెప్తారు అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. కానీ వివాహానికి అత్యంత ప్రధానమైంది మాత్రం చూడట్లేదు, దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. వాస్తవంగా వివాహానికి అత్యంత ప్రధానమైనటువంటిది ఏమి అని అంటే వేద నక్షత్రాలు అని అంటారు. ఈ వేద నక్షత్రాలు అనేటువంటివి ఎప్పటికీ ఎవరికి రాకూడదు, అట్లాంటివి పొంతన చెయ్యరాదు. ఏమిటి ఆ వేద నక్షత్రాలు అని అంటే అశ్విని, జ్యేష్ఠ, భరణి, అనురాధ, కృత్తిక, విశాఖ, రోహిణి, స్వాతి, ఆరుద్ర, శ్రవణం, పునర్వసు, ఉత్తరాషాఢ, పుష్యమి, పూర్వాషాఢ, ఆశ్లేష, మూల, మఖ, రేవతి, పొబ్బ, ఉత్తరాభాద్ర, ఉత్తర, పూర్వభాద్ర, హస్త, శతభిషం. ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 నక్షత్రాలు కలిపి దాన్ని వేద నక్షత్రాలు అని అంటారు. ఉదాహరణకి అశ్వినికి జ్యేష్ఠ వేద నక్షత్రము, అశ్విని జ్యేష్ఠ వాళ్ళు వివాహం చేసుకొని రాదు. అట్లాగే భరణికి అనురాధ వేద నక్షత్రము, అనురాధ వాళ్ళు భరణి గాని, భరణి వాళ్ళు అనురాధ నక్షత్రం గాని చేసుకొని రాదు. అలాగే కృత్తిక, విశాఖ వేద నక్షత్రాలు, విశాఖ వాళ్ళు కృత్తిక నక్షత్రం కానీ, కృత్తిక వాళ్ళు విశాఖ నక్షత్రం కానీ చేసుకుని రాదు. ఈ విధంగా చేసుకున్న ఎడల వారికి ఏదో ఒక రకమైనటువంటి గండం ఏర్పడును, భార్యకి లేక భర్తకి అనేది శాస్త్రం తెలియజేస్తుంది. అయితే అంత భయంకరంగా దాన్ని చూడాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఈ వేద నక్షత్రాలు రారాదు. వేద నక్షత్రాలు అనేవి ఎప్పుడైనా ఇబ్బంది కలిగించేటువంటివే. దీంట్లోనే వేద నక్షత్రాలు కుజదోషం అనేటువంటి పరిగణలో తీసుకోవాలి, తప్పదు. ఏక నక్షత్రమైన చో అంటే భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఈ 8 నక్షత్రాలు ఏక నక్షత్రమైన చో వివాహము చెయ్యరాదు. ఒకే నక్షత్రం అమ్మాయిది అబ్బాయిది అయినట్లయితే ఈ వివాహానికి అనర్హము, వివాహము చెయ్యరాదు. అట్లనే ఏక నక్షత్రము అయినచో కొన్ని నక్షత్రాలు వివాహం చేయవచ్చు, అది ఎటువంటి అభ్యంతరము లేదు. అట్లాంటి నక్షత్రములు ఏమి అనగా అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట, రేవతి నక్షత్రాలు ఏక నక్షత్రం అయినా వివాహం చేసుకొనవచ్చును, ఎటువంటి అభ్యంతరము లేదు. జాతకంలో గనక బలంగా ఉంటే వివాహం చేసుకోవచ్చు. కుజదోషం అనేది కాస్తంత చూసుకుని ఆ దోష నివారణకు కావాల్సిన పరిహారాలు చాలా సింపుల్ గా ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి కుజదోషం అనేటువంటిది 1, 2 జాతకంలో స్థానాలు 1, 2, 4, 7, 8, 10, 12 స్థానాల్లో గనక కుజుడుంటే దాన్ని కుజదోషంగా పరిగణలో తీసుకోవాలను అని చెప్పే శాస్త్రం చెప్తోంది. కుజుడికి సంబంధించిన విషయాల్లో మీనరాశి, మేషరాశికి కుజదోషం ఉండదు, కర్కాటక రాశి, సింహరాశికి కుజదోషం ఉండదు, వృశ్చిక రాశి, ధనుసు రాశికి కుజదోషం ఉండదు. ఎందుకంటే కుజుడు ఈ రాశులకు యోగకారకుడు కావున ఈ రాశుల వాళ్ళకి కుజుడు ఎక్కడున్నా వివాహం చేసుకొనవచ్చును. శుభగ్రహం కుజుడిని చూడించినట్లయితే అది మంచి ఫలితం ఇస్తుంది గనక అది ఇంకా పరిగణలోకి తీసుకుని చూసి వివాహ పొంతన చేయవలెను. ఇది వివాహ చక్రం గనక పరిశీలిస్తేనే, దాని పొంతన చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.